సీఎం జగన్ పై దాడి ఘటన గురించి ఈసీ ఆరా తీస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ సిపికి ఏపీ సీఓ ముఖేష్ కుమార్ మీనా ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఏం జరిగిందనే దానిపై రేపటిలోగా నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. దాడి నేపథ్యంలో జగన్ బస్సు యాత్రకు బ్రేక్ పడినట్లుగా సమాచారం. యాత్ర తదుపరి షెడ్యూల్ పై నేడు క్లారిటీ ఇవ్వనుంది వైసీపీ. సీఎం జగన్ పై దాడి ఘటన గురించి ఈసీ ఆరా తీసింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. సీఎం జగన్ పై దాడి ఘటనకు సంబంధించి ఈసీ ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. ఏపీ సీఓ ఎటువంటి ఆదేశాలు జారీ చేశారని అనుకోవచ్చు అంటారు? మొదటి ఇప్పుడు ఈసీ కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఏపీ సీఓ కూడా స్పందించి వెంటనే విజయవాడ పోలీస్ కమిషనర్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బై టెలిఫోనిక్ మెసేజ్. డీటెయిల్డ్ రిపోర్ట్ ఒకటి ఈ రోజు సాయంత్రానికి ఇవ్వాలి. నిన్న సాయంత్రం జగన్ మీద దాడి జరిగిన దగ్గర నుంచి తర్వాత 2 గంటల పాటు జరిగిన పరిణామాలు, కరెంటు పోవటం, ఆ తర్వాత దాడి జరగటం, ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకురావడం, ప్రాథమిక చికిత్స, అసలు అక్కడ గుంపులు ఎవరెవరు ఉన్నారు, సింగనగర్ లో గుంపులు ఎన్ని ఉన్నాయి, పరిస్థితులు ఏంటి, ప్రతిపక్ష నాయకుల పాత్ర ఏమైనా ఉందా, ఇలా డీటెయిల్ గా ఒక రిపోర్ట్ ఇవ్వాలని సీఈఓ ఆదేశించింది. ఎందుకంటే హింసాత్మకం లేకుండా, హింస లేకుండా నో వైలెన్స్ తో ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఆదేశాలు కూడా ఇచ్చారు. ఎందుకంటే మనకి సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయి, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయి. అలాంటి విజయవాడలో ఇలాంటి సంఘటన జరగడం అనేది ఏపీ సీఈఓ కూడా చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో దాడి జరిగిన వ్యక్తి మామూలు వ్యక్తి కూడా కాదు, సాక్షాత్తు సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మీద ఎన్నికల ప్రచారంలో దాడి జరగడం అనేది కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కావచ్చు సీరియస్ గా తీసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. డీటెయిల్డ్ నివేదిక ఇవ్వాలని సిపిని కూడా ఆదేశించారు. సిపి సూచనల మేరకు ఇవాళ సాయంత్రం రిపోర్ట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.